నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. స్కూల్ టైంలో ఏంటి? సార్ నేను స్కూల్కి వచ్చేటప్పుడు 4 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? మేడపాడు చర్చ్ దగ్గర ఉన్నాను సార్. కాకినాడలో మొత్తం 3 క్లైమేట్లేనయ్యా. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ దారుణంగా ఉంటుంది. నీ ఫైల్స్ కంప్లైంట్ ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏమైంది సార్? ఎక్కువ చెప్తాను. కిడ్నాపింగ్ కేసు సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్. రాజమండ్రి స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నేను పైకి వెళ్తాను. పోలీసులు రకం తీసుకురా. అలాగే సార్. నీ గన్ను ఇవ్వు. సార్ గన్ ఎలా ఏం పర్వాలేదు, ఇవ్వు. ఉండు. ఓకే, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? ఏయ్ సత్య, ఏయ్ ఏం మాట్లాడవే? సత్య, ఎవరు కిడ్నాప్ చేశారు? గుర్తుపట్టగలవా? సార్ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాప్ చేశారని నేను అబద్ధం చెప్పాను సార్. ఇడియట్! ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. మీతో ఒంటరిగా మాట్లాడాలని. దేనికి ఒంటరిగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? I love you sir. ఏయ్ నీకెవరో పిచ్చా? చదువుకున్న దానివేగా. ఏమైందని బెదిరిపోయి వచ్చాను. కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తం పోలీస్ మైకులు ఈ పాటికి మారుమోగుంటాయి. అదిగో చూడు, బుద్ధి లేదు. సరే చేయనివ్వు, త్వరగా చేయి తీసివ్వు. వచ్చినట్టు చేయలు అక్కడని పోలీసులతో చెప్పు. ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది. అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి? డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్ నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది. అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తుంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరొస్తే నా గుండెలో రక్తం చెందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. I'm really sorry sir. ఇదే వాకరపూడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య,
కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చెయ్యి. ఎందుకు అలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మ్, మీ యా. అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. ఏ సత్య, జాగ్రత్త. కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరో లీక్ చేశారు సార్. నిన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడయ్యా దాసు? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రే ఈ కుక్కలేరా ఎవడో క్వశ్చన్ పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది? ఇవి వాసనలు పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్క నన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, నో పాపా, నో, నో. దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేయండి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలేగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? కుక్క! నీ మురుగుడికి అవి 3 అవుట్ అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండియా. పరేడ్! సామ్నే సే! యాక్షన్! పరేడ్! దమ్! సార్, హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ ఫోటోలు తీసుకుంటారు. వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, ఖజురహో శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్, మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు వస్తుంది. ఏక్ తప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా పళ్ళు సార్. రాలగొడతాను రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదర్, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మా. వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగేలా రొమ్మిరుచుకు నుంచున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేను కూడా చిరిగిపోగలదు. ఎందుకు అలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్, వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచిన వాడిని, స్నానం చేయనోడిని, పళ్ళుతో ఉన్నోడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య, కమ్ హియర్. మీ సార్,
త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కోరి కొరివిని కొరియర్లో తెప్పించుకుని గోకున్నట్టు sir. వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్, స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్ యెస్టర్డేస్ మ్యాటర్ సార్. ఐ యామ్ బ్రిలియంట్ స్టూడెంట్ సార్. హౌ దాసు ఆల్రెడీ మీ గురించి లేనివి ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీసులో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఐ ఇది బాషన్ లా -0.75 షార్ట్ సైడ్ 15 days వన్స్ యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 పేర్లు ఆర్డర్ చేశావు. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్స్. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్ డోంట్ గివ్ సిలీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కే చెడ్డ పేరు. హెచ్ఎంకు చెప్పి ప్రేయర్ల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్. నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. మ్యామ్ 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. పనిష్మెంట్ తప్పదేమో. ఈ సత్య నీ గురించి మాట్లాడుతున్నారేమోనే. అయ్యో సీనియర్ ఇంటర్ సత్య, అయిపోయాను. కమ్ ఫార్వర్డ్. సత్య కమ్ హియర్. స్టూడెంట్స్, ఈరోజు సత్య బర్త్డే. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే సత్య. గుడ్ మార్నింగ్ సార్. ఎండి మిడ్సీలో ఉన్నారు. ఇవన్నీ ఎండి ఫ్యామిలీ వెహికల్స్. వీకెండ్ అయితే ఎండి ఫ్యామిలీతో షిప్లోనే ఉంటారు. సార్, కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? No. రండి సార్, బాబాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. బాబాయ్, ఈయనే మా ఎన్సీసీ మాస్టర్. మీరు నరసింహం. వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అదప్పుడు, ఇప్పుడు ఎన్సీసీ మాస్టర్. కూర్చోండి. థ్యాంక్స్. హ్యావ్ ఎ డ్రింక్? వద్దు సార్, నాకు అలవాట్లేదు. రామా సార్, మా నాన్నగారు, మావయ్య, Hello. మా అమ్మ, పిన్ని. నమస్కారం. అండి. అసిస్టెంట్ కమిషనర్ టు ఎన్సీసీ మాస్టర్. ఏంటిది? ఏం లేదు సార్, మా నాన్నకి పోలీసు ఉద్యోగం నచ్చదు. ఆయన ఎందుకు బాధ పెట్టడం అని ఉద్యోగం రాజీనామా చేసి ఊరుకొచ్చేసాను. ఇదిగోండి తీసుకోండి. లేదు, వద్దు. ఇక్కడ ఫ్రెష్ గా పట్టిన రొయ్యలే. కాదు, మేము కేదారేశ్వరుని కొలిచేవాళ్ళం. శనివారాలు నీచు తినకూడదు అని అమ్మ చెప్పింది. అమ్మ నాన్నమాట జవదాటరన్నమాట. వాళ్లే కదా సార్ అంతా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకెవరి మాట వినాలంటారు? మిమ్మల్ని పర్సనల్గా పిలిపించి థ్యాంక్స్ చెప్దామనే రమ్మన్నాను. మేము మీకు ఏదైనా... నో థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ పిలిపించినందుకే సంతోషంగా ఉంది. ఐల్ టేక్ లీవ్ సార్. వస్తానండి. వస్తానమ్మా. మంచిదండి. బాబాయ్, పంపించేస్తాను.
ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు. మా ఫ్యామిలీతో మర్జ్ అయ్యారు. మర్జీ గిర్జిన అడ్వాన్స్ అయ్యామంటే పళ్ళు రాలు కొడతాను. టీచర్ మీద స్టూడెంట్ ఆశపడమే చండాలమైన విషయం. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నర్సింహం, సార్, నేను రాజమండ్రికి పని మీద వచ్చాను. ఇప్పుడు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. ఒకసారి రాగలవా? ఒక 1 అవర్లో వస్తాను సార్. గుడ్ మార్నింగ్ త్యాగరాజ్ గారు. వాన్ మిస్టర్ నరసింహం, ఫార్మర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు అతని ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటో చెప్పగలరా? రా నరసింహం. సార్, అయ్యో, ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజే నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లే వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మేసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవీ కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. ఏయ్! నిన్ను ఏం మాట్లాడుతున్నావ్? రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 ఆ. నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్. వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళాక షుగర్ రావడం సహజమే కదా. రేయ్ బల్లి. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్లా లాకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు. మీకు పెళ్ళి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు. మీ మీద పువ్వెందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభు, ఆ తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నీ మీద వేయడానికి నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాన్ని నన్ను కొరికి పారేసేది బతికిపోయాను దేవుడు. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అది చెప్పేద్దామనే వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు. పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది. దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిప. అక్క, అవ్వ నల్లబెల్లం కొనుక్కురమ్మంది. అది ఇక్కడ లేదంట, పచారీ కొట్లోనే ఉంటుందట. ఏం చేద్దాం?
ఎవరు కథను? నీ చెప్పాగా, సత్య. ఇదిగోండి. సత్య, ఇట్స్ ఓకే. నేనన్నీ మర్చిపోయాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్. ఏ తనతో నీకు మాటలేంటి? ఎవరైనా సారీ చెప్తే రెస్పెక్ట్ చేయాలి. సరే సరే, నల్ల బెల్లం కొనాలి. ఏ కొట్లో కొందాం? సొంత కొట్లో. ఓకే ఓకే. షాప్ వచ్చిందమ్మా. 2 కిలోలు నల్ల బెల్లం ఇవ్వండి. రామ్మా, బాగున్నావా? బాగున్నాను. అమ్మా, మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో లేడని పెళ్లి కొప్పుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అప్పుడే నా దిగులంతా పోయిందమ్మా. నేను పెళ్లి కొప్పుకుంటున్నాను. మీ నాన్నగారిని రమ్మను. డాడీ, వాళ్ళ నాన్నగారు పెళ్లికి ఒప్పుకున్నారు. రియల్లీ? అవును డాడీ, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఓకేమా. రవి, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసే వెంటనే ఆఫీస్ రాజోల్ షిఫ్ట్ చేయి. ఎలా సార్? 4 కంప్యూటర్లు 8 మంది స్టాఫ్ రండి అయ్యా. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. సార్. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. సార్. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఆ. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. ఓ. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక ఆ బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. షీ మస్ట్ హావ్ నోటీస్ దాట్. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి పెట్టున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away! ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు. తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో, నాకేం తెలీదమ్మా. బాబాయ్, కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నా? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క. మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు. అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టనడి సముద్రంలో మునిగిపోతుంది.
సార్ సెంట్రల్ మినిస్ట్రీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకి ఇచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేయమని చెప్పండి. ఓకే సార్. హలో, యా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించడం వల్లే సత్యమ్మ విషయం తాగి చచ్చిపోయింది. కావ్య ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫైర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నెంబర్ అడుగుతున్నారు? చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతోని తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్. నా ఐలాష్ కట్ అయిపోయింది. సరే సరే, టెన్షన్ అవ్వకు. భద్రాచలాన్ని కాకినాడ నుంచి తీసుకురమ్మంటాను. కాకినాడలో రెవ్లాన్ లిప్స్టిక్ దొరకదు. ఐలాష్ ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ ఉంది. ఎప్పుడు కావాలి? సత్య, ఈ రోజు నా నిశ్చితార్థం. ఓ, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఐల్ కమ్ విత్ దట్. పెద్ద నోటుగా చూసి వేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్. రండి లోపలికి రండి. మీసాలన్నా ఏం చేస్తున్నా? అరటిగా చెక్కుతున్నాను. జాగ్రత్తగా చెక్కు, అసలు చెక్కేసుకుంటాను. వేళ్ళన్నానన్నా. వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూశాను. ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డం నేను ఇప్పుడే చూశాను. అగ్ని, సరే బయట ఎక్కడ చెప్పకు. ఓకే సార్. ఏంటయ్యా ఇది? అయ్యో తెలియకుండా నొక్కేస్తాను సార్. నేను చూసుకున్నాను సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం, లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. అలాగే. రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. రా సత్య. రా సత్య. బాగుందా? సూపర్ గా. బాగున్నావా? బాగున్నాను సార్. బాగున్నావమ్మా? సార్, బెజవాడ అల్ఫోన్స్ గురించి మీరు వినే ఉంటారు. మీకు నాకు పడదనుకుని వాడు నాతోనే గొప్పగా చెప్పాడు. ఏమని? ఈ రోజు రాత్రి మీ ఇంటికొచ్చి అందరినీ అడ్డంగా నరికామని త్యాగరాజు అల్ఫోన్స్ కి డబ్బిచ్చాడట. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. పాత విషయాలు ఏవి నా మనసులో లేవు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరేం చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఇది కావ్య, సత్యత కొంచెం మాట్లాడాలి. మీ బాబాయ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఎవరో శత్రువులు డబ్బు కావాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన దగ్గర పర్సనల్గా ఒక బ్లాక్బెర్రీ ఫోన్ ఉందటగా. ఆ నంబర్ ఏంటో తెలిస్తే బెదిరించేవాడని పట్టుకోవచ్చు.
ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా?